డార్లింగ్ అన్న పదాన్ని మన లైఫ్లో వెరీ క్లోజ్డ్ పర్సన్స్కి మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం కాబట్టి ప్రభాస్ గారు కాకుండా ఇండస్ట్రీలో డార్లింగ్ అన్న పదాన్ని మీరు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ? నిరంజన్ రెడ్డి. నిరంజన్. అయ్యో, ఫస్ట్ నిరంజన్ గారు కాకుండా అని అడుగుదాం అనుకున్నా. సో అంటే లైక్ హీరోస్లో చెప్పండి, అంటే మీ ఫేవరెట్ హీరో, చైల్డ్హుడ్ క్రష్ అలా. నా ఫేవరెట్ హీరో కంటే నిరంజన్ గారి ఫేవరెట్ హీరో గురించి చాలా గొడవలు అయ్యాయి. ఓహో, ఇవి కూడా జరుగుతున్నాయి అనమాట. ఓకే. సో ఐ వాజ్ సో జెలస్. ఎంత జెలస్ అంటే ఇట్స్ లైక్ హీస్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో మేము ఇప్పటి వరకు ఎవరికి బయట ఎందుకు చెప్పము అంటే మళ్ళీ ఇది కూడా వాడేస్తారు అనేసి అంటారు. ఎందుకు వచ్చింది అనేసి ఆయన కూడా ఎప్పుడు ఎక్కడ చెప్పరు. కాకపోతే నాకెందుకు గొడవ అంటే ఇప్పుడు ఆయనలాగా డ్రెస్ అవ్వడము, ఆయనలాగా హెయిర్ స్టైల్ చేసుకోవడము, అండ్ ఇప్పుడు ఒకవేళ జస్ట్ సాంగో సీనో ఎక్కడైనా వచ్చి మనిషి పక్కన ఎవరున్నారు వాళ్ళ ప్రాణం పోతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా అంటే పవన్ కళ్యాణ్ అని చుట్టుపక్కల సరౌండింగ్స్లో ఎవరన్నా కూడా చెవు మొత్తం అట్టయిపోతుంది అన్నట్టు. ఇంకా అసలు ఇంకా ప్రపంచం ఏది ఉందో కనబడదు ఆయనకి. అంటే సరే నువ్వు ఫ్యాన్ ఒక లెవెల్ వరకు ఓకే, నాకు కూడా నువ్వు నాకంటే ఎక్కువ వాల్యూ తనకిస్తుంటే నాకెంత కోపం రావు. సో సరే నా తర్వాత నువ్వు వాల్యూ ఇవ్వం ఓకే, కానీ నువ్వు నన్ను పక్కన పెట్టి మళ్ళీ అట్టయిపోతా అంటావు, అదే కావాలంటావు అనేసి ఇట్స్ లైక్ మాకు చాలాసార్లు నేను అలిగిన సందర్భాలు, గొడవపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క సినిమా ఈజీగా 20-30 సార్లు చూసుంటారు. అవునా? అసలు ఆయన ఏ డ్రెస్లు వేసుకున్నారు, ఎక్కడ ఎలా కూర్చున్నారు అన్న దగ్గర నుంచి ఏ డైలాగ్ చెప్పారు, ఆ కథలో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు, ఆయన ఇంటరాక్షన్ సీన్స్లో ఒక్కొక్కరితో ఎలా జరిగాయి అన్నది కూడా ఆయన దగ్గర రికార్డ్ ఉంది. సో పెద్ద ఫ్యాన్, బీభత్సంగా.